కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపు మేరకు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని 6 మండలాలలోని 179 గ్రామాలలో రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రైతులందరికీ పాదాభివందనాలు. నా నల్లవెల్లి గ్రామ రైతులకు కూడా ప్రత్యేకమైన నమస్కారాలు. ఈరోజు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నర్సంపేట నియోజకవర్గంలో ఏకకాలంలో ఉదయం 7 నుంచి 9 గంటల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత రైతులను నట్టేట ముంచారు. 14 నెలలు గడిచింది, ఏ ఒక్క హామీ నెరవేరలేదు. ఎన్నికల కమిషన్కు కూడా కాంగ్రెస్ పార్టీ బ్యాక్ ఎండ్ ఆఫీస్ రేవంత్ రెడ్డి ఆఫీస్ కుట్రల ఫలితము ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఎలాంటి సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు కావడానికి లేదు, అన్నీ ఆపేయాలని చెప్పి అదొక రాజకీయ డ్రామా. ఇప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వము అనేక సార్లు మాట తప్పింది. ఏ విధంగా మాట నుంచి తప్పించుకోవాలి, ఆ మాట ఎట్లా స్కిప్ చేయాలి, ఎట్లా ఎస్కేప్ కావాలి అనేటువంటి పద్ధతిలో చాలాసార్లు మాట తప్పారు. ఇవాళ ఎన్నికల కమిషన్ చేసినటువంటి ప్రకటన కూడా కాంగ్రెస్ పార్టీ కుట్రల ఫలితమే. మన నియోజకవర్గంలో 2 గంటల సమయంలో 7 నుంచి 9 గంటలకు ఈరోజు 179 గ్రామ పంచాయతీల్లో రైతులందరూ కూడా ఇవాళ రోడ్ల మీదకి వచ్చారు. శాంతియుత నిరసన చేపట్టారు. ప్రధానమైన డిమాండ్లు 4. 1, రైతు బంధు 5,000 బదులు మేము 7,500 పంటకిస్తామన్నారు. సంవత్సరానికి 15,000 అన్నారు. ఇలా సంవత్సరం దాటింది. గత బకాయి 2,500 అన్నారు. 2 సీజన్లు ఇప్పటికీ అయిపోయినాయి. నాట్లు పూర్తి దశకు వచ్చినాయి. మొక్కజొన్న పూత దశకు వచ్చింది. ఇప్పటి వరకు రైతు భరోసా దిక్కు లేదు. ఇలా 15,000 బదులు 12,000 ఇస్తామన్నారు. 12,000లో ఈ పంటకు 6,000 మాత్రం మీ ఖాతాలో వేస్తున్నామన్నారు. రేపే మరి టిక్కు అన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్నారంటే ప్రతి మాట అబద్ధమే, ప్రతి మాట చీటింగే. ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి హెడ్లైన్ చూస్తే మళ్ళీ రేపు పొద్దుగాల మళ్ళీ ఇంకొకటి వస్తుంది. ఈ రకంగా ఎస్కేపింగ్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ముఖ్యంగా ఇలా రైతు బంధు 6,000 కాదు బిడ్డ, ఎకరం ఉన్నటువంటి నాకు ఖచ్చితంగా 17,500 రూపాయలు బాగున్న పైన రేవంత్ రెడ్డి కింద శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఆ డబ్బులు చెల్లించకుండా గ్రామాలకు వస్తే తరిమి కొడతామని చెప్పి ఇవాళ రైతులు పెద్ద ఎత్తున మరి మెరుపు నిరసన కార్యక్రమం ఇవాళ నియోజకవర్గ వ్యాప్తంగా ఏకకాలంలో చేపట్టడం జరిగింది. అదే కాకుండా వ్యవసాయ కూలీలకు అందరికీ 12,000 రూపాయలు ఇస్తామన్నారు. భూమి లేకుంటేనే ఇస్తామన్నారు. ఇలా సెంటు భూమి లేనోడు ఊరును పట్టుకొని ఉండే పరిస్థితి ఉందా తెలంగాణ ప్రాంతంలో? పల్లెల్లో ఆలోచించాలి. సెంటు భూమి లేనోనికి 365 రోజుల కూలీ ఊళ్ళో దొరికే పరిస్థితి ఉందా? వాళ్ళ హైదరాబాద్కో, వరంగల్కో, ఇతర నగరాలకో వలసపోయే పరిస్థితి ఉన్నది. ఇలా 10 గుంటలో 20 గుంటలో ఎకరం ఉన్నటువంటి రైతులు కూడా వ్యవసాయ కూలీలకు పోయేటువంటి సంస్కృతి తెలంగాణ ప్రాంతంలో ఉంది, మన ప్రాంతంలో ఉంది. ఇలా సెంటు భూమి లేకుండా ఉంటేనే ఇస్తామన్నారు. జాబ్ కార్డు ఉంటేనే ఇస్తామన్నారు. అది కూడా పోయిన సంవత్సరం, గత సంవత్సరం 20 పని దినాలు పూర్తి చేస్తేనే అన్నారు. అది ఏ ప్రామాణికమో ఏ శాస్త్రీయతో అర్థం కాదు. పోయిన సంవత్సరం గవర్నమెంట్లో 20 కూలు చేస్తేనే అదేం కండిషనో అర్థం కాదు. అంటే తలతోకలేనటువంటి పాలన ఇవాళ తెలంగాణ ప్రాంతంలో జరుగుతూ ఉన్నది. ఆ రకంగా 12,000 ఎగ్గొట్టారు వ్యవసాయ కూలీలకు. దాని తర్వాత రుణమాఫీ చేసినామని చెప్పారు. రుణమాఫీ అయిపోయిందంటున్నారు. ఇలా 2 లక్షల పైపడ్డటువంటి రైతులు మరి ఆస్తులు కుదబెట్టి, బంగారం కుదబెట్టి, తాలిపుస్తలు కుదబెట్టి బ్యాంకర్కు 2 లక్షల పైన డబ్బులు చెల్లించి ఇలా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. వారికి వడ్డీల మీద పడతా ఉన్నాయి. ఆ తర్వాత అనేక మరి మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి చాలామంది, వేలాది మంది రైతులకు ఇవ్వలేదు. ఇప్పటివరకు మన నియోజకవర్గంలో 48% మంది రైతులకి రుణమాఫీ జరిగింది. ఇంకా 52% మంది రైతులకు ఎగనామం పెట్టారు. అదే కాకుండా మన నియోజకవర్గంలో మరి 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. ముందు అన్ని పంటలకు బోనస్ అన్నారు. ఆ తర్వాత వరి పంటకు, ధాన్యానికి అన్నారు. తీరా టైం గైడ్లైన్స్ వచ్చేసరికి సన్నధాన్యానికి ఇస్తామన్నారు. అట్లా దొడ్డు ధాన్యానికి కొట్టిళ్ళు. సన్నధాన్యం కూడా మరి కాంటాలు ఎవరైతే మరి బ్రోకర్లు ఊళ్ళలో ఐపీ దాఖలు చేసినటువంటి వాళ్లకు కాంటాలు ఇన్ఛార్జ్ పెట్టిళ్ళు.
వెనుక షాడో ఇన్ఛార్జీలు పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఎవరు కూడా నమ్మి బయట ప్రైవేట్గా అమ్ముకున్నారు. కాస్త కూస్తో ప్రభుత్వానికి అమ్మి ఇలా 2 నెలలైనా ధాన్యం కాంటాయి వెళ్ళిపోయింది, కానీ 500 బోనస్ పనిలేదు. మన నియోజకవర్గంలో 16.5 కోట్ల రూపాయల బోనస్ డబ్బులు 2 నెలలు అవుతుంది, పట్టించుకునే నాదుడు లేడు. ఈ రకంగా రైతుల యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకొని రైతులకు మద్దతుగా నిలబడాలని బీఆర్ఎస్ ఇలా మరి రోడ్డు మీదకి వచ్చింది. ఇలా నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపుగా మరి 179 గ్రామ పంచాయతీల్లో ఏకకాలంలో రైతులు బాగా స్పందించారు. మరి పనుల దినం కాబట్టి కూలీల సమయం వృధా కాకుండా, రైతుల సమయం వృధా కాకుండా పొద్దున్నే కార్యక్రమానికి బీఆర్ఎస్ పిలిపిస్తే శాంతియుతంగా బ్రహ్మాండంగా నర్సంపేట నియోజకవర్గంలో మరి ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా మరి 100 పోస్టులు వస్తాయి, 100 వీడియోలు రిలీజ్ అయినాయి ఇప్పటికీ. అంటే ప్రజల్లో ప్రభుత్వం మీద, కాంగ్రెస్ మీద ఎంత వ్యతిరేకత ఉందో ఈ సందర్భంగా మనకు అర్థమవుతా ఉన్నది. ఇది ప్రారంభం మాత్రమే. స్థానిక సంస్థల ఎన్నికలు అంటున్నారు. కాంగ్రెస్ నాయకులారా, మీకు దమ్ముంటే, సిగ్గు శరముంటే ఇలా చెప్పినటువంటి హామీలన్నీ నెరవేర్చి ఎన్నికల్లో నిలబడండి. మీకు పదవులే కావాలంటే పదవులన్నీ మీరే తీసుకోండి, కానీ ప్రజలకు, రైతులకు, మహిళలకు, అందరికి ఇచ్చినటువంటి వృద్ధులకు, వికలాంగులకి, పెన్షనర్లకు ఇచ్చినటువంటి మరి మాటను నిలబెట్టుకునే స్థానిక సంస్థల ఎన్నికలకు రావాలి తప్ప ఊళ్ళల్లో తిరగనీయం. ఊళ్ళల్లో అడుగు పెట్టలేరు. పులిమేరలే మీ అద్దు బిడ్డ. ఇప్పటికి మీరు చేసిన మోసాలు అంత ఇంత కాదు. సజావుగా జరిగేటువంటి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసిళ్ళు. తెలంగాణ తెలంగాణ రాష్ట్రం విఫలమైందని చెప్పేటువంటి కుట్రలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది తప్ప మరొకటి లేదు. ఇక మన చిత్రమైన పరిస్థితి నర్సంపేటలో మన ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే అని అర్థం కాదు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అని అర్థం కాదు, అధికార పార్టీలో అసమ్మతి ఎమ్మెల్యే అని అర్థం కాదు. ఏ సమస్యను పట్టించుకునే నాదులు లేడు. ఇలా 16.5 కోట్ల రూపాయలు బోనస్ పేరు మీద నియోజకవర్గ రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. బోనస్ దిక్కు లేదు, పెట్టుబడి దిక్కు లేదు.